with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా పతి పత్ని और वो ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ముదాసర్ అజీజ్. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్, అనన్య పాండే లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 6 డిసెంబర్ 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా చాలా మిక్స్డ్ క్రిటిక్స్ నే సంపాదించుకుందనడంలో సందేహం లేదు. అయితే ఈ సినిమాలో 6 పాటలున్నాయి అండ్ అందులో నా ఫేవరెట్ దిల్ బురా అన్న సాంగ్, తూ హీ యార్ మేరా అన్న సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అకియోసే గోలీ మారే, ధీమే ధీమే అన్ని సాంగ్స్ బాగుంటాయి అసలు. సినిమా విషయానికి వస్తే అభినవ్ కుమార్ త్యాగి అలియాస్ చింటూ తన ఒక మిడిల్ క్లాస్ ఆర్డినరీ మ్యాన్ అని చెప్పొచ్చు, ఫ్రమ్ కాన్పూర్ అండ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఒక గవర్నమెంట్ ఇంజనీర్. తను వేదిక త్రిపాఠి అనే ఒక టీచర్ లక్నో నుంచి ఆమెని పెళ్లి చేసుకుంటాడు. చింటూ అయితే హ్యాపీగా ఉంటాడు, కానీ వాళ్ళ పేరెంట్స్ నుంచి ఒక టార్చర్, పిల్లల్ని ఎప్పుడు కంటున్నావు అని. ఇదిలా ఉండగా వాళ్ళ ఆవిడ వేదిక మనం ఒక పెద్ద సిటీకి మూవ్ అయిపోదాం కదా అని చెప్పేసి షంటింగ్ స్టార్ట్ చేస్తుంది. తన డే టు డే లైఫ్ లో చాలా బోర్ అండ్ ప్రెషర్ ఫీల్ అవుతాడు. చింటూ తపస్య సింగ్ నుంచి ఆ కంఫర్ట్ ని ఫీల్ అవుతాడు. తపస్య సింగ్ ఒక ఆస్పైరింగ్ ఫ్యాషన్ డిజైనర్ ఫ్రమ్ ఢిల్లీ. తపస్య వాళ్ళ బాస్ కి రిలేట్ అవుతుంది అనమాట. లైక్ యునో తన ఫ్యాషన్ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. చింటూ ఆమెకి చాలా అట్రాక్ట్ అవుతాడు అండ్ హీ డిసైడ్స్ టు ఎంజాయ్ హిజ్ లైఫ్. అయితే తపస్యకి వేదిక గురించి అబద్ధం చెప్తాడు. లైక్ వేదికకి ఇంకా రాకేష్ యాదవ్ కి ఒక అఫైర్ నడుస్తుందని. రాకేష్ యాదవ్ అంటే తన స్టూడెంట్ అనమాట. చింటూ తపస్యతో డేట్స్ కి వెళ్తూ ఉంటాడు. వేదికకి ఇవన్నీ తెలియకూడదు, కనిపించకూడదు అంటూనే ఒకరోజు వీళ్ళిద్దరిని వేదిక ఫైనలీ చూసేస్తుంది. ఇదంతా కూడా వేదిక తనలో తానే ఉంచుకుంటుంది అండ్ తను అబద్ధం చెప్పడం తను మెల్లిగా గమనిస్తూ ఉంటుంది. వేదిక తన కజిన్ అయినటువంటి కనుప్రియ వెడ్డింగ్ కి వెళ్తుంది. అక్కడ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి దుర్గేష్ కనోజియాని కలుస్తుంది, అలియాస్ దోగా. తన ఒక లోకల్ వుమనైజర్ చింటూ కోసం తనని వదిలేస్తుంది. వాళ్ళిద్దరూ అక్కడ డిసైడ్ అవుతారు ఈ కంట్రీ వదిలేసి కెనడా షిఫ్ట్ అయిపోవాలి అని. మీన్వైల్ చింటూ తపస్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు, విచ్ ఇస్ ఇన్ ఢిల్లీ. వాళ్ళ ఫ్రెండ్స్ ని కలుస్తాడు. వాళ్ళు అక్కడ నైట్ క్లబ్ కి వెళ్తారు అండ్ పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీ మధ్యలో చింటూ తనకి ముద్దు పెట్టబోతాడు. బట్ దెన్ హీ కమ్స్ టు హిస్ కాన్షియస్నెస్. ఆ టైంలో అర్థమవుతుంది తను వేదికని మోసం చేశాడని. కానీ చాలా ఆలస్యం అయిపోయింది. వేదిక చెప్తుంది తను చింటూని వదిలేస్తున్నానని అండ్ చింటూ చేసిన ప్రతి విషయం తనకి తెలుసని. ఆ టైంలో చింటూకి అర్థమవుతుంది లైక్ తనని అసలు ఎంత ప్రేమిస్తున్నాడు అని. వేదిక వాళ్ళ పేరెంట్స్ ని వెళ్లి కలుస్తాడు చింటూ విత్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ ఫాహిమ్. కానీ వాళ్ళ పేరెంట్స్ తను వచ్చిన లెటర్ ని ఇస్తాడు, వెరన్ షీ స్టేట్స్ దాట్ దోగాతో తను వెళ్ళిపోతుంది అని. దోగా ట్రావెల్ ఏజెన్సీలో చింటూ ఇంకా ఫాహిమ్ ని దోగా మనుషులు కట్టిపడేస్తారు, లిటరలీ రుబాబ్ చేస్తారు. అక్కడ తపస్యాని కలుస్తాడు అండ్ తపస్యకి చెప్తాడు, నువ్వు ఎప్పటికీ కూడా వేదిక ప్లేస్ ని తీసుకోలేవు అని. అప్పుడు తపస్య అడుగుతుంది, తను ఉన్నప్పుడు మరి నువ్వు ఎందుకు అన్హ్యాపీ ఉన్నావు అని. అక్కడ ఫుల్ తల్లి అయిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళని కొట్టేస్తాడు అండ్ దోగా షాప్ ని మొత్తం రచ్చ లేపి పాడు చేస్తాడు. తనని అరెస్ట్ చేస్తే ఫాహిమ్ బెయిల్ తీసుకుని వస్తాడు. ఒకరోజు మార్నింగ్ రాకేష్ వస్తాడు ఫాహిమ్తో. అక్కడ చింటూని డిప్రెస్డ్ గా చూసి వేదిక ఈ రోజే కెనడా వెళ్ళిపోతుంది అని చెప్తాడు. వాళ్ళ ముగ్గురు లక్నో ఎయిర్పోర్ట్ కి పరిగెట్టుకుని వెళ్తారు. ఎయిర్పోర్ట్ లో చింటూ వేదికని, తపస్యాని ఇంకా దోగాని చూస్తాడు. అక్కడ అందరూ చాలా సీరియస్ ఉంటారు. అండ్ తర్వాత మొత్తానికి తెలుసుకున్న మ్యాటర్ ఏంటి అంటే దోగా మాత్రమే కెనడా వెళ్తున్నాడని. దోగా మాత్రమే ఎందుకు కెనడా వెళ్తున్నాడు, వేదిక ఎందుకు వెళ్ళట్లేదు? హస్బెండ్ మీద ఉన్న ప్రేమ ఆపేసిందా, లేదు అంటే తర్వాత ఏమైనా ప్లాన్ ఉందా? అసలు వీళ్ళిద్దరి మధ్య తపస్య ఏం చేస్తుంది అక్కడ? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కావాలి అంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా పతి పత్ని और वो.